చంద్రబాబు మేకవన్నె పులిలాంటోడని ఆంధ్రప్రదేశ్లోనే అంతు చిక్కని మాయగాడని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు కపట వాగ్దానాలు ఇవ్వటం, గద్దెనెక్కిన తర్వాత జనాన్ని మోసం చేయటం చంద్రబాబు నైజమన్నారు. ఆర్టీసీని చంద్రబాబు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, ప్రైవేటు పరం చేసేందుకు ఒక్కో ఇటుక పేరుస్తున్నాడని ఆయన విమర్శించారు. అనేటువంటి నువ్వు చెబుతా ఉండే ఈ ఆర్టీసీకి సంబంధించినంత వరకు కూడా లాభాల బాటలో రావటానికి నువ్వెందుకు చర్యలు తీసుకోవట్లా? హైదరాబాదు, విజయవాడ లేదంటే గనక మెడ్రాసు, విజయవాడ లేదంటే గనక బెంగళూరు, ఈ ప్రధాన రూట్లో ఉండేటువంటి నువ్వెందుకు నడపో? ప్రైవేట్ ఆపరేటర్లకు ఎందుకు ఇస్తున్నావు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఇవాళ దీన్ని ఆదాయం పెంచుకునేటువంటి మార్గాల్ని పక్కన పెట్టి ఇవాళ దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కొత్త రకమైనటువంటి విధానం తీసుకొస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 10,000 వరకు కూడా ఉండేటువంటి ఈ బస్సులు అనేటువంటి ఇస్తున్నాం అని చెప్పి మన రాష్ట్రానికి ఒక 1000 బస్సులు ఇస్తున్నాం. సాధారణ బస్సులు ఒక 700, తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఒక 300 బస్సులు ఇస్తున్నాం అని చెప్పారు. సరే, బానే ఉంది. దీనిలో ఏమవుతుంది? వీటి నిర్వహణ బాధ్యతని చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంలో వెరీ స్మాల్ మీగర్ అమౌంట్ 500 కోట్ల రూపాయలు చాలు. ఈ 500 కోట్ల రూపాయలు కూడా ఆయన దగ్గర లేవట. అందుకని దీన్ని ప్రైవేటైజ్కి ఇస్తారట.